నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. దాదాపుగా కొన్ని 20 సంవత్సరాల తర్వాత కూడా ముఖ్యమంత్రి హోదాలో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి రేపు ముఖ్యమంత్రి గారు అయితే రాబోతా ఉన్నారు. సో దీనికి సంబంధించి నిరుద్యోగులు కావచ్చు, కొన్ని సంఘాలు కావచ్చు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. సో మరి ఎట్లాంటి కార్యక్రమం ఉండబోతుంది రేపు, అదేవిధంగా రేపు ముఖ్యమంత్రి గారి పర్యటనలో భాగంగా ఏమేమి పనులు జరుగుతూ ఉన్నాయి క్యాంపస్లో, వీటన్నిటి గురించి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చెన్నగాని దయాకర్ గారు ఉన్నారు. అన్న నమస్తే. సో మరి రేపు ముఖ్యమంత్రి గారు అయితే క్యాంపస్కి రాబోతా ఉన్నారు. సో ఏంటి ఎట్లా ఉండబోతుంది, మరి దాదాపు చాలామంది అడ్డుకునే ప్రయత్నం చేద్దామని కూడా నడుస్తూ ఉన్నాయి, వాటికి సంబంధించిన అరెస్టులు కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు? 25 ఏళ్ల తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీల అభివృద్ధి కోసం, యూనివర్సిటీల పునర్నిర్మాణం కోసం, యూనివర్సిటీ విద్యార్థులకు విద్యా అవకాశాలు, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు పెంచడానికి, యూనివర్సిటీ విద్యార్థులకు ఒక ఫెలోషిప్లు ఇవ్వడానికి, యూనివర్సిటీ విద్యార్థులకు ఒక నాణ్యతమైన చదువుని ఇవ్వడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేపు ఉస్మాన్ యూనివర్సిటీకి రావడం అనేది విద్యార్థి లోకం హర్షిస్తూ ఉంది, స్వాగతిస్తూ ఉంది. ఇప్పుడు రాష్ట్ర చరిత్రలో ఒక ముఖ్యమంత్రి గారు 25 ఏళ్ల తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత విద్యార్థులతో భేటీ కావడం, విద్యార్థులతో మాట్లాడడం, 100 ఏళ్ల ఓయూని సందర్శించడం అంటే అది విద్యార్థులకు ఒక బంగారు భవిష్యత్తుకు నాందిగా మనం అందరం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే నిరుద్యోగులు చెప్తా ఉన్నారు, ఏం చేసింది నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ? ఫస్ట్ చిక్కడపల్లి లైబ్రరీకి రావాలి, అశోక్ నగర్కి రావాలి, దాని తర్వాతనే క్యాంపస్కి వెళ్ళాలంటూ కూడా చాలామంది నిరుద్యోగులు చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తారు? ఇప్పుడు అనేక రకాలైన వివిధ వర్గాల నుంచి విజ్ఞప్తులు వస్తుంటాయి. ఆ విజ్ఞప్తుల్ని మనం అన్ని అభివృద్ధి కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో యువత భవిష్యత్తు పైనే ఎక్కువ ఆలోచన చేసింది. యువత భవిష్యత్తు కోసమే ప్రభుత్వం నిత్యం పాటుపడతా ఉంది. మనందరికీ తెలుసు, గత 10 ఏళ్ల పాలకులు నిర్లక్ష్యం, నిర్వీర్య కారణంగా యువత అధోగతి పాలైంది. ప్రభుత్వ విద్య అధోగతి పాలైంది. గత పాలకుల నిర్లక్ష్య కారణంగా అనేకమైనటువంటి విద్యతో పాటు ఈ విద్యార్థుల భవిష్యత్తు కూడా చెల్లాచెదరైనటువంటి సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే గత పాలకుల వైఫల్యాలను ఇప్పుడు మనం సర్దిద్దుకొని మళ్ళీ పునర్నిర్మాణం, అది ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ప్రభుత్వ విద్య కావచ్చు, ఉపాధి కావచ్చు, ఇవాళ యూనివర్సిటీల అభివృద్ధి కావచ్చు, అంటే ప్రభుత్వ విద్యను పునర్నిర్మాణం చేసుకొని యూనివర్సిటీల అభివృద్ధి కోసం ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇది ప్రజాప్రభుత్వం, ఇది ప్రజలు ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజాప్రభుత్వం దగ్గర విజ్ఞప్తులు రావచ్చు, ప్రజాస్వామ్యబద్ధంగా ఏ విజ్ఞప్తులైనా వినతులైనా ప్రభుత్వం ఇప్పుడు కూడా స్వీకరిస్తూ ఉంది. కాబట్టి 25 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూనివర్సిటీల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు వచ్చి విద్యార్థులతోనే ఠాగూర్ ఆడిటోరియంలో భేటీ కావడం అంటే అదొక చారిత్రాత్మకమైనటువంటి సంఘటన. ఒక ముఖ్యంగా మీరేమో ప్రజాపాలన అంటా ఉన్నారు, కానీ ఎక్కడికక్కడ నిర్బంధాలు జరుగుతూ ఉన్నాయి, ఎఫ్ఐఆర్లు చేస్తూ ఉన్నారు, మమ్మల్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు మరి మా హక్కుల కోసం మేము పోరాడుతుంటే ఎందుకు ఇట్లా నిర్బంధాలు చేస్తూ ఉన్నారు అంటూ కూడా కొంతమంది వాదన. ఏం చెప్తారు? ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూనివర్సిటీలలో ఒక స్వేచ్ఛ వాతావరణం ఉన్నటువంటి విద్యా వాతావరణం నెలకొన్నది తప్ప యూనివర్సిటీలలో ఎక్కడ కూడా ఆందోళన కానీ పోరాటాలు కానీ, విద్యకు సంబంధించినటువంటి పోరాటాలు తప్ప మాకు హాస్టల్ వసతి కల్పించండి, మెస్ వసతి కల్పించండి, ఇట్లా వీసీ దగ్గరికి వెళ్ళి తప్ప ఎక్కడ కూడా యూనివర్సిటీలలో ఒక శాంతియుతమైనటువంటి విద్యార్థుల ఉన్నటువంటి పోరాటాలు తప్ప ఇక్కడ వైలెన్స్ పోరాటాలు ఎక్కలేవు. ఇక్కడ యూనివర్సిటీ 10 ఏళ్ల పాటు యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాశాల మెస్ ఉంటే మొన్ననే డిప్యూటీ సీఎం గారు వచ్చి 4 కోట్ల రూపాయలు భర్తీ చేయడం జరిగింది. ఇట్లా యూనివర్సిటీలకు నాణ్యమైన చదువుని ఇవ్వడానికి, ఇక్కడ ఫెలోషిప్లు ఇవ్వడానికి, విద్యార్థుల భవిష్యత్తు పెంచడానికి కాబట్టి ముఖ్యమంత్రి గారు రాబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి రావడం అంటేనే యూనివర్సిటీల అభివృద్ధికి పునాదికి ఒక నాంది. ఇది అందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. ఉస్మాన్ యూనివర్సిటీలో అన్ని వర్గాల విద్యార్థులు, ఫ్యాకల్టీ, ఇక అధ్యాపక కాంట్రాక్టు వాళ్ళు, ఇంకా ఉన్నటువంటి ప్రొఫెసర్లు, పరిశోధక విద్యార్థులు అందరూ కూడా ముఖ్యమంత్రి గారు రావాలి. ముఖ్యమంత్రి రావడం వల్ల మనకు సమస్యలు తెలుస్తాయి, ఇక్కడ యూనివర్సిటీ అభివృద్ధి వైపు కూడా పురోగతి సాధిస్తుంది అనేది విశ్వాసంతో ముందుకెళ్తా ఉన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల, నిర్వీర్యం వల్ల యూనివర్సిటీ మొత్తం కూడా దాని యొక్క ఉన్నటువంటి నిర్వీర్యం చేసి నిధులు ఇవ్వకుండా, నియామకాలు చేయకుండా మొత్తం కూడా నిర్లక్ష్యం చేయబడినటువంటి సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూనివర్సిటీల అభివృద్ధి కోసం, ప్రధానంగా ఓయూ అభివృద్ధి కోసం కూడా పెద్దపీట వేస్తూ ఉంది. ఇది 100 ఏళ్ల ఓయూ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి గారు వచ్చి ఇవాళ విద్యార్థులతో ములాఖాతు కావడం అనేది చాలా అది ఒక గొప్ప చారిత్రాత్మకమైన సంఘటనగా మేము అందరం కూడా భావిస్తూ ఉన్నాం. విద్యార్థులే స్వచ్ఛందంగా స్వాగతం పలుకుతూ ఉన్నారు. అంటే రేపు ఓయూ అభివృద్ధి గురించి మాట్లాడే ఛాన్స్ ఉంటుందా? మరి నిరుద్యోగులకు ఈ సందర్భమైన ఇప్పటికైనా నోటిఫికేషన్ గురించి కావచ్చు, జీపీఓ విషయంలో, డిఎస్సి విషయంలో, జాబ్ క్యాలెండర్ విషయంలో ఏమైనా శుభవార్త చెప్పే ఛాన్స్ ఉంటుంది ఇప్పటికైనా? మరి నిరుద్యోగులు చాలామంది ప్రతిరోజు అడిగే మాట ఇది ఒకటే. సో ఏం చెప్తలుచుకున్నారు?
ప్రభుత్వం ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగాలపైన కసరత్తు ప్రారంభించింది. ఆల్రెడీ ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టబోతా ఉంది. ఉద్యోగాల భర్తీ విషయంలో మొదటి నుంచి కూడా ప్రభుత్వం ఒకే విధానంతో ఖాళీలను భర్తీ చేయాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి మనకు ఒక రకరకాల సమీకరణల వల్ల కొన్ని వర్గీకరణ అంశం, ఎన్నికల కోడ్, ఇటు బీసీ రిజర్వేషన్, ఇట్లా రకరకాల అంశాల వల్ల స్థానిక సంస్థల ఎన్నికలు ఇట్లా రావడం వల్ల కొంత ఇది. కాబట్టి ఆల్రెడీ ప్రభుత్వం ఐఏఎస్ల కమిటీతోని ఖాళీల భర్తీ వివరాలు కూడా తెప్పించుకుంటుంది. మరికొన్ని రోజులలోనే ఈ ఉద్యోగాల భర్తీ అంశం పైన ప్రభుత్వం నుంచి కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఉంది. ఆల్రెడీ ప్రభుత్వం అన్ని గమనిస్తూ ఉంది, అన్ని చూస్తూనే ఉంది. కాబట్టి ఉద్యోగాల భర్తీ అంశంలో ప్రభుత్వానికి మొదటి నుంచి కూడా చిత్తశుద్ధితో ఉంది, ముందు చూపుతోనే ఉంది తప్ప ఎప్పుడు కూడా లేదు. విద్యార్థులకు భవిష్యత్తునిచ్చే ఈ ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం. కాబట్టి ముఖ్యమంత్రి గారికి అన్ని విషయాలు తెలుసు, అందరి బాధలు తెలుసు. కాబట్టి త్వరలోనే అన్ని సమస్యలకు పరిష్కార మార్గం ప్రభుత్వం చూపెడుతుంది. రేపు ఎట్లాంటి అంశాలు చర్చలు జరగబోతున్నాయి, ఏమేమి అంశాల మీద ఇక్కడికి రాబోతున్నారంటే ఏం చెప్తారు? ప్రధానంగా ముఖ్యమంత్రి గారు వచ్చే ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్లక్ష్యం కాబడినటువంటి యూనివర్సిటీలని మళ్ళీ పూర్వవైభవం తెచ్చుకొని ఇక్కడ ఉన్నటువంటి విద్యా అవకాశాలు, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, ప్లేస్మెంట్స్ అవకాశాలు ఇక్కడ పెంచే విధంగా, ఇక్కడ ప్రధానంగా నెలకొన్నటువంటి సంవత్సరాల తరబడి మెస్ బకాయిలు, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్స్ అంశం, ఫెలోషిప్ల అంశం, ఇవన్నీ ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ వీసీ గారు, రిజిస్టర్ గారు, అధికారులు ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక ఇచ్చారు. మనం ఏం చేయగలం, నియామకాలు 10 ఏళ్లలో ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ఆయంలో 2012లో మాత్రమే ఇక్కడ నియామకాలు జరిగినాయి. దాని తర్వాత ఇంతవరకు నియామకాలు జరగలేదు. కాబట్టి ఆ నియామకాల అంశాలు కూడా ప్రభుత్వం భర్తీ చేసే అవకాశాలు ఎక్కువ కనపడతా ఉన్నాయి. నియామకాలు జరగడం వల్ల ఏంటంటే విద్యార్థులకు ఒక నాణ్యమైనటువంటి క్వాలిటీ చదువుని ఇవ్వగలుగుతాం. కాబట్టి ఆల్రెడీ ఇక్కడ అధికారులు కూడా సమస్యల పట్ల ముఖ్యమంత్రి గారు ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక ఇచ్చి ఉంటారు. దాని పట్ల ముఖ్యమంత్రి గారు ఏ అంశాలను మాట్లాడాలనేది ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఇస్తారు. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి పేరు మీద సీఎం ఫెలోషిప్లు కూడా ఇస్తారనేది కూడా అధికారులు చెప్పారు. కాబట్టి ఇట్లా ముఖ్యమంత్రి గారు వచ్చి విద్యార్థులతో మాట్లాడడం, కూర్చోవడం అంటేనే, పర్యటించడం అంటేనే ఒక పురోగతి, అభివృద్ధికి ఒక దిక్సూచిగా మనం అందరం చెప్పొచ్చు. ఇక్కడ దాదాపు యూనివర్సిటీ నిధులతోని కట్టించినటువంటి హాస్టల్స్ రేపు ప్రారంభిస్తూ ఉన్నారు. అదేవిధంగా మళ్ళీ విద్యార్థులకు చదువుకునే వీలు విధంగా 10 కోట్లతోనే మంచి లైబ్రరీని కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇట్లా కొన్ని అభివృద్ధి పనులకు కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. పూర్వ వైభవాన్ని, యూనివర్సిటీని, ఖ్యాతిని పెంచడానికి, మళ్ళీ ఓయూ చరిత్రను పెంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఓయూ ఒక కార్పొరేటు లేదా ప్రైవేటు యూనివర్సిటీల కంటే కూడా ధీటుగా ఇక్కడ ప్లేస్మెంట్స్ వచ్చి ఇక్కడ చదివే విద్యార్థులకు కూడా గొప్ప అవకాశాలు రావాలనే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. సో ఏదైతే చూసుకుంటే రేపు ముఖ్యమంత్రి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే దాదాపుగా 2 శతాబ్దాల తర్వాత ఒక ముఖ్యమంత్రి హోదాలో అయితే క్యాంపస్కి వస్తున్న పరిస్థితి. సో పలు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఓయూ క్యాంపస్లో ఉన్న సమస్యల మీద కావచ్చు, వాటన్నిటి మీద చర్చలు కావచ్చు, అదేవిధంగా వాటి పరిష్కారం దిశగా కూడా ప్రజాపాలనలో మా కాంగ్రెస్ ప్రభుత్వంలో నడుస్తూ ఉందని కూడా చెన్నగాని దయాకర్ గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో జరిగిన నష్టాలు కావచ్చు, గత ప్రభుత్వంలో జరిగిన కొన్ని లోపాలు కావచ్చు, వాటన్నిటిని మళ్ళీ కొత్తగా చేసే ప్రయత్నం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం జరుగుతూ ఉంది. అదేవిధంగా నిరుద్యోగులకు కూడా రేపటి రోజు శుభవార్త కూడా చెప్పే ఛాన్స్ ఉంటుంది కూడా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చెన్నగాని దయాకర్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇది ఇప్పటివరకు అయితే పరిస్థితి.